సంబంధిత పిటిషనర్కి మేము పంపుతా ఉన్నాం. లేదంటే పిటిషనర్కి ఫోన్ చేసి అయ్యా నీకు పలానా రిప్లై వచ్చింది. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో తెలుగు భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఇరుముడి మాలధారణలతో శబరిమలకు వెళ్లిన ఉండి మండలం నిమ్మలపేటకు చెందిన ఒట్టుమిల్లి నాగబాబు, బైరెడ్డి అశోక్ చక్రవర్తి తమకు చోటు చేసుకున్న అనుభవాన్ని వివరించారు. క్యూ లైన్ ఎడమవైపు ఉందని ఓ పోలీసు ప్రశ్నించగానే ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని స్వాములు చెబుతున్నారు. భక్తుల మాటల్లో ప్రశ్న అడిగినందుకు ఆ పోలీసు జిప్ తీసి చూపించే వరకు వెళ్లాడని వారు ఆరోపించారు. శబరిమలకు దర్శించుకునేందుకు వెళ్లే వేల కిలోమీటర్లు ప్రయాణించే ఆంధ్ర స్వాములకు కనీస గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా శబరిమలకు చేరుకున్నప్పుడు ఇలాంటి అవమానకర పరిస్థితులు తలెత్తడం విచారకరమని వారు తెలిపారు. తెలుగు భక్తులతో జరిగిన ఈ ప్రవర్తనపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్వాములు కోరుతున్నారు. శబరిమలలో భక్తుల గౌరవం కాపాడాలనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. స్వామి ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం, దరిద్రమైన సంఘటన జరిగింది. అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. మీరు? నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లెక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చాం ఏంటండి? మన తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచాలి. మనం ఆయన దొడ్డిదారిని బయటకు పంపేసి మనకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాం అంటే మనం నోరు మూసుకుని కట్టేసుకుంటాం. దర్శనానికి వెళ్ళి కట్టుకుంటూ ఉంటామా చేతులు? స్వామి దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్దాం మీరే చెప్పండి సార్. సెంట్రల్ దాకా తీసుకెళ్లిపోదామండి. సెంట్రల్ దాకా సనాతన ధర్మం కాపాడాలంటే సెంట్రల్ దాకా ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాకా, పవన్ కళ్యాణ్ గారి దాకా మొత్తం